Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. మనతో పాటున్నారు రాజకీయ విశ్లేషకులు రాజయ్య యాదవ్ గారు. ఈరోజు ఏం నడుస్తుందో మనకు తెలుసు కదా, జనరల్ సబ్జెక్టే కావచ్చు, కొన్ని టైమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఎన్నో చూసుంటారు కాబట్టి వాళ్ళ అనుభవంతో చెప్తారు కొన్ని విషయాలు. సరే, నచ్చిన వాళ్ళకు నచ్చుతుంది, లేకుంటే లేదు. కానీ డెఫినెట్లీ సార్తోని ఈ విషయం మాట్లాడదాం అనుకుంటాం. మనకు తెలుసు కదా, శివాజీ వర్సెస్ అనసూయ, ఇది కాస్త ఇప్పుడు నా అన్వేషణ ఎంటర్ అయిన తర్వాత ఎంత ఘోరంగా అయిపోయింది అని అంటే, వామ్మో, అసలు సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటేనే దరిద్రం నా నాయన అన్న టైప్లో అయిపోయింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్తోని. సార్ నమస్తే. సార్, ఏం నడుస్తుందో చూస్తున్నారు కదా, శివాజీ నుంచి అనసూయ నుంచి ఇప్పుడు నా అన్వేషణ. అసలు సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటేనే భయం అవుతుంది, అంత భయంకరంగా ఉంది సార్. సార్, నా అన్వేషణ వీడియో మీరు చూసిండొచ్చు కదా సార్, ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది సార్? ఒక్క నిమిషం కూడా చూడవద్దు కదా. మరి ఆ లేడీస్ ఎట్లా చూస్తాండ్రు? ఆ మహిళ ఎవరు నాయకురాలు అనసూయ కంటే చైర్పర్సన్ ఉన్న చూడు, మహిళా కమిషన్ నేరల్ల శారద. ఏం ఆ శారద గారు ఎట్లా చూస్తాండ్రు? ఆమెకి ఎట్లా చూడబుద్ధి అవుతుంది? శివాజీని బట్టలు 10 మంది మెచ్చేటట్టు వేసుకోండి, మీ బట్టలు మిమ్మల్ని ఎక్కిరించకూడదు, మీరు కొన్నిటిని దాచుకోవాల్సి ఉంటుంది, దాచుకోవాలి అనేటువంటి హితవు చెప్తే, హితవు చెప్పినోడు శత్రువు అయిందా? ఆయనను విచారిస్తావా? నీకుండే అధికారంతో సమాజాన్ని సంస్కరించాలి తప్ప సమాజాన్ని చక్కబెట్టాలి. ఒకవేళ నా ఏమైనా పొరపాటు ఉంటే నేను దిద్దుకుంటా, నాదేమైనా పొరపాటు అయితే క్షమించండి అని చెప్పిన శివాజీని విచారిస్తావా ఏకపక్షం? నీకుండే అధికారం గదేనా? నువ్వు ఒక స్త్రీమూర్తివే కదా, నీకు చెల్లె, తోడు, నీడ, నీకు బిడ్డ, వీళ్ళందరూ ఉంటారు కదా, నీకు అన్న, తమ్ముడు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళు విచ్చలవిడిగా ఉంటే మీరు మెస్తారా? వీళ్ళు విచ్చలవిడితనాన్ని మీరు అసహించుకోరా? ఆహ్వానిస్తారా? సంతోషపడతారా? ఆ విష సంస్కృతి మన భారతదేశం లాంటి గొప్ప దేశంలో రావచ్చునా? రాముడు, కృష్ణుడు పుట్టిన దేశం ఇది. గౌతమ బుద్ధుడు లాంటి శాంతిమూర్తి పుట్టిన దేశం ఇది. ఇటువంటి దేశంలో అటువంటి కుసంస్కారం ప్రవేశపెట్టనిస్తామా? ఆ పుచ్చకాయను, ఆ దోసకాయను చూపెట్టే విధానం గదేనా? వానికి తల్లి లేదా? చెల్లి లేదా? వాడి తల్లి గర్భం నుంచి పుట్టలేదా? దాన్ని అమ్ముకొని బతికెందుకు? పైసల కోసమా? పైసల కోసం బతికేందుకు అంటానా? ఆ బతుకు ఏమక్కరకత్తది? నోట్ల కానికి చూస్తారు రేపటి సమాజం. అసలు సెల్లును చూసేటట్టు ఉన్నదా? భార్యాభర్తలు కానీ చూసేటట్లేదు, అన్నాదమ్ములు చూసేటట్లేదు, అక్కాజేళ్ళలు చూసేటట్లేదు. నేను మా కార్లో వస్తా అంటే మా డ్రైవర్ దిగితే చాలు వాడు సెల్ పట్టుకొని వాడిపోతాడు. అంటే సోషల్ మీడియా ఈ ప్రపంచానికి ఎంతైతే వార్త అందిస్తుందో ఇది కరెక్ట్గా దిద్దుకోండి. సోషల్ మీడియాను నేను ఒక ఎల్డర్గా, ఒక 70 ఏళ్ళు దాటిన వ్యక్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి నేను అడుగుతున్నా, దండం పెట్టి అడుగుతాను. కానీ ఇది తప్పయ్యా. సమాజాన్ని మీరు 4 బతుకుల కోసం, ఇటువంటి బతుకు కోసం బతుకుతేంది, చచ్చిపోతేంది? బుచ్చమడుకోండి తంతెల కాడ కూర్చొని. దీనికంటే తంతెల కాడ కూర్చుండి బుచ్చమడుకోండి మంచిది. ఇటువంటి బతుకు ఏం చేస్తుంది? మిమ్మల్ని ఏం చేయనిస్తుంది? ఈ సమాజంలో ముఖం పెట్టుకొని ఎట్ట తిరుగుతారు మీరు? కోర్టు సంపాదిస్తాను కావచ్చు మీరు. సమాజం చెడిపోయి కదా మీకు పైసలు ఇచ్చేది. సమాజం చెడిపోతుంది కదా. అందులో మీ చెల్లి ఉంటుంది, అందులో మీ తమ్ముడు ఉంటాడు, అందులో నీ బిడ్డ ఉంటుంది, అందులో నీ కొడుకు ఉంటాడు. వీళ్ళందరూ కూడా సమాజం నువ్వు చెడగొడతా అంటే వాళ్ళు చెడిపోయేదంటే వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది కదా. ఎన్నాళ్ళు ఇది కాపాడుకుంటారు? ఇప్పుడు ఆమె బహిరంగంగా తిరుగుతానని ఒక లేడీ చెప్తుందా? మీ స్వాతంత్రాన్ని హరిస్తారని ఇంకోళ్ళు చెప్తారా?
అంటే బట్టలు వేసుకోకపోవడు ఇది సంస్కృతి. చెట్టు కింద మేము తప్పు చేసినా కూడా మా చిన్ననాడు చెట్టు కింద కూడా భార్య ఒకవేళ పొరపాటు చేస్తే క్షమించు అంటే ఎంతో ఔదార్యంతో ఏడ్చుకుంటూ క్షమించినటువంటి భర్తలున్నారు. పొరపాటు చేస్తే కాళ్ళు పట్టుకుంటే ఇంటికి తీసుకుపోయిన భర్తలున్నారు. సమాజంలో భర్త తప్పు చేస్తే దిద్దుకున్న భార్యలున్నారు. ఇటువంటి సంస్కృతి కదా మనది, ఈనాటి నుంచి కాదు కదా. దేవేంద్రుడి కాలంలో ఆల్య దేవేంద్రుడు ఋషికుమారుని వేషంలో ఋషి, అదే తపస్సు చేసుకునే ఋషి ఆమె భర్త రూపంలో వచ్చి ఆమెను చెడగొడితే శ్రీరామచంద్రుడు కదా ఆల్య రూపంలో ఉన్నటువంటి మన బండర రూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు విముక్తి కల్పిస్తావు కదా ఆల్యకు. ఇటువంటి సంస్కృతి కలిగిన దేశం కదా ఈ దేశంలో పుట్టి మీరు ఇటువంటి పనులు చేయొచ్చునా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ? ఇది ఎంత మట్టుకు రేవంత్ రెడ్డి గారు నియమించిండు కదా మహిళా కమిషన్ చైర్మన్గా. రేవంత్ రెడ్డి గారు మీరు ఇవన్నీ చూడరా? మీరు గొప్ప మనస్తత్వంతో ఇవాళ కేసీఆర్ను ఒక పెద్ద మనిషిగా, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా పోయి మీరు 2 చేతులు జోడించి దండం పెట్టినరే. అటువంటి గౌరవం మీ మహిళా మనీ ఎవరైతే ఉన్నారో ఆమెకు చెప్పరా? మీ చెల్లి, తల్లి, మీ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూడొచ్చునా ఇవన్నీ? ఇంత గౌరవం సంపాదించుకున్న ముఖ్యమంత్రి ఇది ఎందుకు బంద్ చేయడు? ఏమన్నా నష్టమా? తలుచుకుంటే బంద్ చేయొచ్చా? ఎంత వెళ్ళాం ఆమె చైర్పర్సన్గా ఉండదు, ఏమున్నది, ఆమె దిద్దుకుంటుంది. ఆమెను పిలిచి చూపెట్టాలి. నువ్వు వీడియోలు చూపెట్టు. ఇవన్నీ సరేనా అమ్మ? మరి ఈ శివాజీనో నువ్వు విచారిస్తావు, వీళ్ళందరిని ఎందుకు విచారించవని అడగచ్చు కదా. సమాజాన్ని దిద్దే అటువంటి అవకాశం నీకు ఏర్పడ్డది కదా. ఇప్పుడు నువ్వు తెలంగాణకు మరొక ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్ తర్వాత, నువ్వు దిద్దాలి కదా ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఏదైతే కపట నాటకం ఆడతానో, ఎవరు శత్రువు? నీకు హరీష్ రావు శత్రువు, కేటీఆర్ కానీ హరీష్ రావు శత్రువు. హరీష్ రావుకు, కేటీఆర్కి కానీ, కవితకు కానీ, రేవంత్ రెడ్డికి కానీ, ఈ ముగ్గురికి కామన్ శత్రువు హరీష్ రావు. కామన్ శత్రువు హరీష్ రావు. హరీష్ రావుకే టీఆర్ఎస్ పేరు విన కానీ, అది బీఆర్ఎస్ పేరు విన కానీ కొద్దో గొప్ప పలుకుబడి ఉన్నది హరీష్ రావు మాత్రమే. ఆ హరీష్ రావును సుంచుక తింటే మిగిలేది వీళ్ళకు శూన్యమే. కానీ ఒక రేవంత్ రెడ్డికే సొమ్ము అవుతుంది అది. ఇప్పుడు అంతర్గత కలహాలతో బీజేపీ, అంతర్గత కలహాలతో బీజేపీ, శీలం కోల్పోయిన పార్టీగా టీఆర్ఎస్, అది బీఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ ఏ స్థితిలో ఉన్నాడు? ఇవాళ అనంగా ఆయన 2 ఏళ్లకు మొన్న పార్టీ సభకు వచ్చిండు, ఇవాళ శాసన మండలికి వచ్చి బాగానే కనిపించిండు సార్. మొన్న మాట్లాడినప్పుడు కూడా మంచినే గట్టిగానే మాట్లాడిండు. ఇక వస్తున్నా అని చెప్పిండు, తోలు తీస్తా అన్నాడు. తోలు తీసుడు కాదమ్మా, తోలు తీసుడు ఇవన్నీ తోలు తీసేము. ఈ ముచ్చట్లు మాటలు ఎతి ప్రాసాలు కలిసిస్తానికి అక్కడికత్త కానీ తోలు తీస్తావా? ఏమని తోలు తీస్తావు? 1,00,000 నాగన్లు కట్టి రామోజీ ఫిల్మ్ సిటీని దుందరన్నావు, దున్నినావా? ఏం తీసుకున్నావు? ఎందుకు దున్నలే? ఎందుకు ఆగినావు? ఆంధ్రలో చెప్పా పెట్టకుండా వెళ్ళగొడతానన్నావు, వెళ్ళగొట్టినావా? వెళ్ళిపోయినలా? ఇవన్నీ అక్కడికత్తాయి. మందిని రెచ్చగొట్టేందుకు అక్కడికొచ్చే ముచ్చట్లు. ఆనాడు నీకు కనకడపు మోగినట్టు మోగేది నీ కంఠం, నీ కంచు కంఠం మోగినట్టు మోగేది. ఆ కంఠం ఏమైంది? ఇలా 7 గోళ్ళ లోతు బాయిల ఉన్నట్టుగా వచ్చింది నీ గొంతు. ఇంకా నువ్వు మంచం ఎక్కి పిల్లలా కానీ సంసారం చేసి మళ్ళీ ఈ రాజ్యాధికారాన్ని టీఆర్ఎస్కి పట్టుకొస్తావా, బీఆర్ఎస్కి పట్టుకొస్తావా? నీకు ఇప్పటికైనా గౌరవమైన ముగింపు కావాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు, మీరు, కవితమ్మ, కేటీఆర్, మీరు ముగ్గురు కలిసి బీఆర్ఎస్లో అడ్జస్ట్ కాని. వి ప్రకాష్ గారిని మన
హరీష్ రావు గారిని ఇంకా మసునాచారి లాంటి వాళ్ళకు టీఆర్ఎస్ని అప్పచెప్పండి. నీకు గౌరవప్రదమైన ముగింపు కావాలంటే గదే, ఉన్న సంపద చాలు. నీ కొడుకు ఇప్పుడు ప్రతి జిల్లాలో మంచి స్థలాలు ఉన్నాయి, వాల్యుబుల్ స్థలాలు. ఇప్పుడున్న సంపద చాలు. నువ్వు ఇప్పటికైనా తెలంగాణలో 1200 మంది చచ్చిపోయిండ్రు, వాళ్ళకు పెన్షన్ లేదు, వాళ్ళకు ఉపాధి లేదు. నీ ఫామ్ హౌస్ను ప్రతి కుటుంబానికి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటట్టు దానం చేయి. నీకు మంచి ముగింపు వస్తుంది, నీకు మంచి పేరు కీర్తి వస్తుంది. ఇవాళ నువ్వు శాసనసభకు వచ్చినావు, ఊందాతనం నీది కాదు, ఊందాతనం ముఖ్యమంత్రి గారిది. అందరికంటే చలామణి ముఖ్యమంత్రిగా కనిపిస్తాను నాకు. నేను ఆయనను కూడా విమర్శించేటప్పుడు, కానీ చలామణి ముఖ్యమంత్రి ఎట్లా? ఆయన పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, అయినా ముఖ్యమంత్రి అయిండు. నేను 150 రూపాయలతో వచ్చినానని నిజాయితీగా చెప్పుకున్నాడు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినానని చెప్పుకున్నాడు. నేను ఢిల్లీని తిప్పుకున్నా అని చెప్పిండు. వాళ్ళు అక్కర్లేదు తీర్చినా అని చెప్పిండు. ముఖ్యమంత్రి కాగలిగిండు. అన్నో కానీ నువ్వు ముఖ్యమంత్రి కావద్దని తెలంగాణ ప్రజానికం కోరుకుంటే నువ్వు పోయి ఫామ్ హౌస్లు ఉన్నావు. ఆయన ముఖ్యమంత్రి అయింది. ఇవాళ రాజకీయం క్రీడ ఆడినట్టు ఆడుతుంది ఆయన ఆట. ఇవాళ బీజేపీ అంతర్గత కలహాలతో సతమతమవుతుంది, నీ కుటుంబం అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. ఖచ్చితంగా బీజేపీలో ఉన్న నాయకత్వం కానీ టీఆర్ఎస్లో ఉన్న నాయకత్వం కానీ ఆలోచించకపోతే 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ మీరు అంటున్నట్టుగా మరి అంత భయంకరమైన పరిస్థితి లేదు సార్ బీఆర్ఎస్ది. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఎంత ఉత్సాహం. మేము యాక్చువల్లీ ఆ రోజు పోయినాం టీఆర్ఎస్ భవన్కి. పోతే అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వెదర్ పూర్తిగా మారిపోయింది, కార్యకర్తల ఉత్సాహం కనిపించింది. మళ్ళీ ఇప్పుడు రా రా అన్నావు కదా, ఇగో చూడు అసెంబ్లీకి కూడా వచ్చినా అని అసెంబ్లీకి కూడా వచ్చి పోయిండు. సరే ఎంతసేపు ఉన్నాడు అనేది తర్వాత సంగతి సార్. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైతే ఓ ధైర్యం వచ్చినట్టే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, మరి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ను దెబ్బలు కొట్టిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకులను ఆనాడు దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎవడు ఉన్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు? దెబ్బలు కొట్టినోడు, దెబ్బలు కొడితే తరివినోడు మెదకుల మమ్మల. ఇవాళ నీ ఎంబడి ఉన్న నాయకత్వం అంతా కూడా గటువంటి సరుకే. ఒక మసూనచారి లాంటి వాడు తప్ప మిగతా వాళ్ళంతా ఎవరున్నారు నీ దగ్గర? సబితా ఇంద్రారెడ్డి ఎవరు సబితా ఇంద్రారెడ్డి? అటువంటి నాయకత్వం ఎంతమంది? దయాకర్రావు ఎవరు? ఇవాళ నీ కూర్చొని లేవని హుజరాబాద్ ఎమ్మెల్యే ఎవరు? మమ్మల్ని మానుకోట్ల తరిమి కొట్టిండమ్మా రాళ్లతోటి. గటువంటి నాయకుడే కదా. నీ కొడుకు లేవలే ఇవాళ సభల. అది పెద్ద చర్చకు హుజరాబాద్ సార్. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి అట్లాగే కేటీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. అందరు ఎమ్మెల్యేలు వచ్చి లేచి నిల్చున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడ్డరు, టీఆర్ఎస్ వాళ్ళు నిలబడ్డరు. మీ ఇద్దరికి ఇష్టం లేదు అంటే మిమ్మల్ని గౌరవిస్తే ఇష్టమా మరి? కేటీఆర్ను రాజాదిరాజ రాజమార్తాండ జై భవ విజయీ భవ అని కూడాలనా? ఎంత సిగ్గు! మీ తండ్రిని ఇవాళ రేవంత్ రెడ్డి గౌరవించిన గౌరవం, ఆయనే గౌరవం పెరిగింది ఇవాళ సభల. మీ తండ్రి ఎందుకు వచ్చిండో ఎందుకు పోయిండో ఆయనకు తెలియదు. సిద్ధరని అద్దంకి పంపాలంటే పోయిండట వచ్చిండట. ఎందుకు పోయినవరా అంటే మీరు అనుకుంటా అంటే విన్నా అమ్మ నేను పోయినా వచ్చిన. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇంకా వారం రోజులు నడుతుంది శాసనసభ. మీ అనుభవం, తెలంగాణ ప్రజానికం పడే గోస, ఏదైనా ఇబ్బంది, ఇవన్నీ మాట్లాడండి. ఒకరోజు టైం తీసుకో, కనీసం ధైర్యం తెచ్చుకో, విశ్రాంతి తీసుకో. ఒక్కరోజైనా మాట్లాడు. మీ మాట అంటే గౌరవం ఉంటుంది ప్రజానికానికి. తెలంగాణలో ప్రజానికంకు ఏ లోసుకు జరుగుతుందో మీకు తెలుసు. ఇవన్నీ మాట్లాడండి. నీ కొడుకు అహంకారపూరితమైన మాట మాట్లాడతాడు. హరీష్ రావు అతికినట్టే మాట్లాడతాడు, కానీ ఆయన అతికినట్లేదు, అతకనిచ్చేటట్లేరు మీ పార్టీ కానీ మీడియా కానీ మిగతాది కానీ. కాబట్టి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి.
పోతే శివాజీని ఎట్లయితే విచారించిందో అట్లనే మిగతా ప్రజానీకాన్ని కూడా విచారించాలి. రేవంత్ రెడ్డి గారు మీరు మహిళ, ఆమె ఎవరా తల్లి, ఆ పేరేంది, నేరెళ్ళ శారద గారు ఏదైతే మాట్లాడిందో ఆ శారద గారిని పిలుచుకొని ఒకసారి మీరు వీడియోలను చూడండి. సభ్య సమాజంలో జరిగే ఇవన్నీ విషయాలు కూడా చూసి దానికి కూడా సరైన న్యాయం చేయాలని నా విజ్ఞప్తి. కాదు సార్, అసలు టోటల్లీ నాన్ వేష్ దాంట్లో మన పురాణాల గురించి కూడా మాట్లాడిండు సార్. సీత గురించి మాట్లాడిండు, ద్రౌపది గురించి కూడా మాట్లాడిండు, వాళ్ళ మీద కూడా మానభంగాలు జరిగినాయని మాట్లాడిండు. ఎందుకు సార్ ఇంత నీచంగా ఇంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అసలు అంటే ట్రెండింగ్ లో ఉండాలి అంటే మాట్లాడచ్చా? వానికి చెల్లి లేదా, వానికి తల్లి లేదా, వానికి చేసుకున్న భార్య లేదా? భార్య లేదు సార్. అవేదో ఒక భార్య రాలేదా? లేదు అసలు, అంటే వదిలేసి వెళ్ళిపోయింది, డైవోర్స్ అయింది. మరి గటువంటి వాడు గట్లనే మాట్లాడతాడు. బరిదెగించి మాట్లాడితే సమాజం వానికి మెచ్చుకొని పైసలు ఇస్తాను, నోట్ల కానకిచ్చి ఉంచుకోడు లేక. ఈ స్త్రీజాతి ఎందుకు సహిస్తుంది? ఎందుకు సహించాలి? గట్టిగానే మాట్లాడుతున్నారు అసలు, గట్టిగా వేసుకుంటున్నారు ఆయనని. మరి అసలు ఇంత ఘోరమా? ఇంత అసలు ఎప్పుడో అంటే బెట్టింగ్ యాప్ దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో మన గురించి మాట్లాడుతున్నాడు, మన గురించి పోరాటం చేస్తున్నాడు. అవును, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ప్రమోషన్ చేశారు, అప్పులైనాయి, మన గురించి మాట్లాడుతున్నారని ఖుషి అయినరు సార్. కానీ ఇది చూసిన తర్వాత అమ్మా, ఒక మంచి సరుకు అమ్మి గంజాయి అమ్మితే ఏమవుతుందమ్మా? ఒక మంచి సరుకు అమ్మి గంజాయి అమ్మితే ఏమవుతుంది? అదే మనిషి సేమ్ అదే మనిషి సమాజ హితవు కోసం మాట్లాడి, అదే మనిషి సమాజం చెడిపోయేటట్టుగా మాట్లాడితే ఏమవుతుంది? వారిని నమ్ముతారు కదా, నమ్మించిన దొంగ అన్నట్టే కదా, నమ్మించిన దొంగ. కాబట్టి అటువంటి దొంగలకు బుద్ధి చెప్పాలి. ఈ దేశం పవిత్రమైన దేశం. సీతామాత, ద్రౌపది, ఇటువంటి వాళ్ళు, హాల్య, ఇటువంటి వాళ్ళు ఉద్ధరించిన పుట్టిన దేశం ఇది. అందుకనే ఈ దేశ సంస్కృతిని కాపాడవలసిందిగా నాలాంటి విజ్ఞప్తి. కాదు సార్, ఎక్కడో వేరే దేశంలో ఉంటాడు ఆయన, ఇక్కడ లేడు, కానీ మన వాటి గురించే మొత్తంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నువ్వు ఇక్కడ లేవు, లేకుండే నువ్వు మాట్లాడకపోయి ఉంటివి, మరి ఎందుకు మాట్లాడాలా? మాట్లాడిచ్చినంతసేపు సమాజం వానికి చూసినంతసేపు అట్లే మాట్లాడతారు. తప్పేం లేదు, వాళ్ళది కూడా ఏం తప్పలేదు. సమాజం దిద్దుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. చట్టం చేతిలో కనుక ఉంటే శిక్షించాలి. నేను భారత ప్రధానమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తాను, అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ విష సంస్కృతి ఏదైతే ఉన్నదో ఇది యువతరాన్ని నాశనం చేస్తాను. కాబట్టి ఈ విష సంస్కృతిని మీరు టెర్రరిస్ట్గా భావించాలి. ఇప్పుడు ఆల్ ఇండియాలో టెర్రరిస్టులను మీరు ఎంత జాగ్రత్తగా చూస్తానో, టెర్రరిజాన్ని అంతమొందించేందుకు మీరు ఎంత అయితే కృషి చేస్తానో, ఇటువంటి వాళ్ళు కూడా సమాజను నాశనం చేసే టెర్రరిస్టులు. కాబట్టి వీని టెర్రరిస్ట్ లిస్టులో తీసుకొని వాడిని బంధించి తీసుకురావాలి ఎక్కడున్నా. ఇది అసలైన నిజం. ఇలా బీజేపీలో ఉన్న పార్లమెంట్ మెంబర్లకు నేను విజ్ఞప్తి చేస్తానా, మీరు ఒకసారి చూడండి ఇటువంటి విషయాన్ని. మీరు అమిత్ షా దృష్టికి తీసుకోపోండి. మీరు రోడ్లు ప్రాజెక్టులు ఎంత ముఖ్యమో సమాజాన్ని నాశనం చేసేటువంటి ఇటువంటి వ్యక్తులు కూడా అంతే ముఖ్యం. కాబట్టి వీళ్ళు దేశ హితాన్ని కోరతలేరు, సమాజ హితాన్ని కోరతలేరు, సంస్కృతిని కాపాడేటువంటి పరిస్థితులలో ఇటువంటి విధవలు లేరు. కాబట్టి మీరు ఇక్కడున్న పార్లమెంట్ మెంబర్లు, తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పార్లమెంట్ మెంబర్లు, మీరందరూ కూడా అమిత్ షా దృష్టికి తీసుకుపోయి ఇటువంటి విధవను అరెస్ట్ చేసే స్థితిలో చూడాలని నా విజ్ఞప్తి. ఎస్ సార్, చూద్దాం సార్ మరి ఏం చేస్తారు, నిజంగా ఆ టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటారా లేదో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి